శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తోందండి. ఎందువల్ల అంటే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నాడు, తృతీయ స్థానంలో శనిగారు ఉన్నారు. ఈ 4 గ్రహాలు చక్కగా అనుకూలిస్తూ ఉన్నాయి. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా జాగ్రత్తలే. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి, పితృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వారికి సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధన ఆదాయం పెరుగుతోంది, అలాగే విజయావకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. శత్రువుల యొక్క
స్థితి సంచారము మిమ్మల్ని ఏమీ బాధించలేని విధంగా అయిపోతుంది. అంటే శత్రువుల యొక్క కోరలు పోతాయని అర్థం. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. మనోబలం పెరుగుతోంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు అనేక విధాల మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. విద్య బావుంటుంది. ధనము బావుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకు ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తే. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. వ్యాపారస్తులకి బావుంటుంది. రాజకీయ నాయకులకి బావుంటుంది. అలాగే స్త్రీల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించండి. స్త్రీలు కూడా పూర్తి జాగ్రత్తలు వహించండి. విద్యార్థుల విషయంలో విద్య ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా వారికి విజయావకాశాలున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కొంచెం అనుకూలమైనటువంటి కాలమే కనిపిస్తోంది. కాకపోతే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి కొన్ని పరిస్థితులకి చెప్పవచ్చు. మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఓర్పుగా ఉండాలి. ఇక్కడ మనం ధైర్యంగా పోరాడాలి. ఇక్కడ మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ అంశాలను బట్టి మీకే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా ఏమైనా శుభ ఫలితాలు ఉన్నాయా అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇష్టదేవతారాధన, శివారాధన 2 చేయండి. అనుకూల ఫలితాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము అష్టమ స్థానంలోకి మారుతోందో వారాంతంలోకి వెళ్ళేటప్పటికి యోగం అనేది యోగమే. ఎప్పుడైనా బుధాదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా దాని యొక్క స్థితి అదృష్టవంతమైన ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. ఇక్కడ అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నందువల్ల దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఆసరికే దూర ప్రాంతాలకి వెళ్ళిన వారు మళ్ళీ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటారు కాబట్టి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మంచి పేరు ప్రఖ్యాతులైతే మీకు గురువు గారు ఇస్తున్నట్టుగానే రవి బుధులు కూడా ఇస్తున్నారు. అలాగే మంచి జ్ఞానం ఇనుమడిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.